హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. ఏంటబ్బా ఎక్కడికి పోతుర్రు అనుకుంటున్నారా? ఆల్రెడీ చూసిర్రు కదా ఎక్కడికి పోతున్నామో. చెప్పండి ఎక్కడికి? అదే మీరు అనుకునేదే కరెక్టే, పాండురంగ ఆశ్రమం. అవి ఎక్కడ? భవానందపూర్ మర్కుక్ దగ్గర. మర్కుక్ అంటే తెలుసా ఎక్కడనో? విన్నారా ఎప్పుడన్నా పేరు? ఏమో కానీ ఇక్కడ భవానంద స్వామి వారు జీవ సమాధి అయిందంట. జీవ సమాధి అంటే తెలుసు కదా, ప్రాణంతో ఉన్నప్పుడే సమాధిలో పూడ్చిపెట్టడం అన్నట్టు. నాకు కూడా అంతంతనే తెలుసు. అరే ఏం చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. మేము ఎంటర్ కాగానే ఫస్ట్ ఇక్కడ టీ పెట్టిరు అందరికీ. టీ తాగుతున్నాం. మా చిన్నోడు చూడండి ఎట్లా చేస్తున్నాడు. మా ఆయన కూడా టీ తాగుతున్నాడు. ఉప్మా కూడా పెడుతున్నారు పక్కకి, కానీ మాకు అప్పుడే తిని వెళ్ళినాం కాబట్టి తినాలనిపించలేదు, అందుకనే టీ తాగుతున్నాం. ఫుల్ హెడేక్ వచ్చింది, ఇక టీ తాగుతున్నాం. ఇక గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎట్లుందో లోపల. ఎంతమంది వస్తున్నారంటే చాలామంది వస్తున్నారు. ఇక్కడ అంతా స్పెషల్ అంట. నేను ఇక్కడికి వచ్చి ఒక 3 times వస్తున్నా లైన్గా. లాస్ట్ ఇయర్ ఎంత పబ్లిక్ లేకుండే, ఈసారి అయితే చాలా బాగా మంది వచ్చారు. మేమైతే లాస్ట్ ఇయర్ ఇక్కడ లైన్లో నిలబడ్డాం, కానీ ఇప్పుడు ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి ఒకసారి మీరే. అక్కడి నుండి స్టార్ట్ చేస్తే బయట వరకు ఉంది. ఆ లైన్ అంతా ఎందుకులే, ఏమొద్దులే అని నేనంటే, లేదు లేదు లైన్లో నిలబడాల్సిందే, మనం దర్శనం చేసుకోవాల్సిందే అని మా ఆయన నడు అని అంటున్నాడు. ఇక సరే పోంతి అని ఇక పోతున్నాం. మా చిన్నోడు ఏడుస్తాడేమో అని భయమైంది, కానీ ఏమి ఏడవలేడు, సతాయించలేడు. పెద్దోడు కూడా లైన్లో నిలబడ్డాడు. వీడియోస్ అంటే పిచ్చి వానికి. ఇక లైన్లో నిలబడి తుట్టి ఊరుకుంటామా? వీడియోస్ ఫొటోస్ ఇక అదే పని కదా. నాలా వీడియోస్ తీసే పిచ్చి ఎంతమందికి ఉంది? ఫొటోస్ వీడియోస్. ఈ గుడికి చాలా స్పెషాలిటీ ఉందంట. ఇగో ఇక్కడ బొట్టు పెడుతున్నాడు, 5 rupees తీసుకుంటున్నాడు. ఒక్క బొట్టు పెడితే 5 rupees. అరే నాకే అనిపించింది, ఒక్క 10,000 members వచ్చారనుకో, ఒక్క బొట్టుకు 5 rupees, ఒక్క డేలో 50,000 దాకా సంపాదించవచ్చు అనిపించింది. ఇక ఈయన ఎవరో ఉన్నారు నాలాగా, నేను వీడియోస్ తీస్తున్నాగా, సేమ్ నాలాగా ఆయన కూడా వీడియోస్ పిచ్చున్నట్టున్నది, వీడియోస్ తీస్తున్నాడు. మేము వెళ్ళింది 4:30 అవుతుంది అప్పటికి. ఇక లైట్స్ అన్నీ ఆన్ చేసిర్రు అనమాట. ఇంత పెద్ద లైన్ వెళ్ళే వరకైనా కనీసం 1 hour అయినా పడుతుంది కదా. ఆ 1 hour లోపు ఏం చేయాలి? కరెక్ట్, వీడియో తీయాలి. ఇక్కడ నాట్యం చేసే వాళ్ళు కూడా వస్తున్నారు. నైట్ అంతా జాగారం ఉంటారంట ఇక్కడ. మేము ఎప్పుడు నైట్ లేమనుకోండి. మా చిన్నోడైతే వాళ్ళనే చూస్తున్నాడు, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయేదాకా. ఇక లైన్ సగం వచ్చింది, అయినా ఇంకా చాలామంది వస్తున్నారు. మా వెనక ఇంకా బాగున్నారు. అంత స్పెషల్ అట ఈ గుడి. మీరు ఎప్పుడైనా చూడకపోతే ఒకసారి వెళ్ళండి. తొలి ఏకాదశి రోజు మాత్రమే 3 days ఉంటుంది. అక్కడ జాతర కూడా అవుతుందంట. సర్లే కానీ ఇంతకీ నా చీర ఎట్లుందో చెప్తలేరు. ఈయనెవరబ్బా అంటున్నారా? మా ఆయనతో మాట్లాడుతుంది వాళ్ళ సార్ అంట. వాళ్ళకి 10th classలో ఉన్నప్పుడు తెలుగు చెప్పిండంట. కలిసిండు, మాట్లాడుతున్నాడు వాళ్ళ సార్తో. ఇక్కడే స్వామివారు సమాధి అయిందంట, జీవ సమాధి. అందరూ ఇలా భజన చేస్తున్నారు. గుడి దగ్గరికి వచ్చేసినాం. ఈ గుడిలోకి వెళ్దామనేసరికి మధ్యలో అందరూ వచ్చి ఇరుకుతున్నారు, మమ్మల్ని నిలదీస్తలేరు. పిల్లలు ఉన్నారని కూడా చూస్తలేరు తెలుసా, అట్లున్నారు జనాభా. ఇగో గుళ్ళో వీడియో తీయొచ్చో తీయరాదో కానీ నేనైతే తీస్తున్నా, వాళ్ళకి కనిపించకుండా. అందుకే ఇదంతా డిస్టర్బెన్స్. సర్లే కానీ అట్లా గుళ్ళో ఫోన్ యూజ్ చేయొద్దు కదా. మాకు కూడా తెలుస్తుంది అబ్బా. దర్శనం అయితే కంప్లీట్ అయింది. బయటకు వచ్చి భజన చూద్దామని చూస్తున్నాం.
ఒకటే సాంగ్స్. ఆ సాంగ్స్ వినుకుంటూ ఉంటే అక్కడనే ఉండాలనిపిస్తుంది. ఇగో ఇక్కడ ఇంత ముసలావిడ కూడా చేస్తుంది. ఇక ఎక్కడికి వెళ్తున్నాం? పక్కనే స్వామివారి జీవ సమాధి ఉంది. అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. కనిపిస్తున్నదా? ఇక్కడే స్వామివారి జీవ సమాధి అయ్యిండు. ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి మన కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నిజమవుతాయంట. అందరూ ఇలా ముడుపులు కట్టుకుంటున్నారు. నిజమైతేనే కదా ఇట్లా చేస్తారు. అక్కడ వెనకాలే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం ఇంకొక సైడ్కి. మేము వెళ్ళిన తర్వాత కూడా ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి మీరే. ఇంతమంది. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. ఇక్కడ అందరూ ఊడలు పట్టుకొని ఊగుతున్నారు. మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా ఊగిరా? ఇక సర్లే అని కొంచెంసేపు కూర్చుందామని కూర్చున్నాం. ఈ టెంపుల్ అంటే ఎప్పుడు వెళ్ళినా ఆ టెంపుల్ దగ్గర కూర్చొని ఫొటోస్ దిగడం అలవాటు అనమాట. అందుకే దిగుతున్నాం. నేను ఒక్కదాన్ని దిగుతుంటే నన్ను దించు మమ్మీ అని ఇద్దరు వస్తున్నారు, చిన్నోడు పెద్దోడు. అట్లుంటుంది వారితోటి. ఇక ఎంతసేపు ఉంటామని చీకటి పడిపోతుందని వెళ్తున్నాం. ఇక ఈ లైట్స్ చూడండి ఒకసారి. ఇంకా నైట్ అయితే ఇంకెట్లుంటుంది. ఇక లోపలికి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతిసారి ఫొటోస్ దిగుతాం మేము. చిన్నోడు 1 year అనుకుంటా అప్పుడు దిగినాం. మళ్ళీ ఇప్పుడు సరే ఇంకా ఎంతసేపు ఉందామని ఒకసారి లోపలికి వెళ్ళేది చూద్దాం, సౌండ్ వస్తుందని వెళ్ళినాం. ఫ్రీ అన్నదానం అని ఇచ్చిర్రు. లోపలికి వెళ్తే మొత్తం అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. భరతనాట్యం అన్ని సాంగ్స్ పైన డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. ఇంతకుముందు చూపించిన కదా పిల్లలు, వాళ్ళే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. అసలు లైటింగ్ ఎంత బాగుంది కదా. ఇక్కడ ఒక స్పెషల్ ఉంది తెలుసా? చాటలు తెలుసు కదా, చాటలు. మనం బియ్యం జరుగుతాం చూడండి, చాటలతో అదే స్పెషల్. 94వ ఆషాఢ ఇలా డ్యాన్స్ చేస్తుంటారు. అక్కడే ఉండాలి కానీ అప్పటికే అయిపోయింది. ఎంతో మంది ఉన్నారు చూడడానికి. సర్లే అని వెళ్ళిపోదామని వెళ్తున్నాం. కానీ ఇంకొక అతను వచ్చిండు, సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాడు. చాలా ముద్దుగా అనిపించింది తెలుసా. ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. మీకు అసలు అక్కడ నుండి వెళ్ళాలనిపించదు అంతే. ఇక్కడే ఉండిపోతే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకైతే అక్కడే ఉండిపోతే బాగుండు అనిపించింది. కానీ ఇద్దరు ఉన్నారు కదా పొట్టోళ్ళు, వాళ్ళని ఎక్కడ పెట్టాలి, అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి జనాభా చూడండి ఎంతమంది వచ్చారో. బట్టలు కూడా తెచ్చుకుంటారండి ఇక్కడే పడుకోవడానికి, అంత ప్లేస్ ఉంది. ప్లస్ స్వామివారి మస్తు ఫేమస్. ఒకసారి మీరు ఇక్కడ సైడ్ మరొక సైడ్ వస్తే ఒకసారి టెంపుల్ని చూడండి. భవానందపురం అని ఉంటుంది. భవానంద ఆశ్రమం లేదంటే పాండురంగ ఆశ్రమం అంటే మొత్తం తెలిసిపోతుంది అందరికీ. లైటింగ్స్ అయితే బాగున్నాయి కదా. ఇక సర్లే ఇంకెంతసేపు ఉంటామని వెళ్ళిపోతున్నాం ఇంటికి. అరే ఇప్పుడే వెళ్ళిపోతామా ఏంటి? జాతర చూసుకొని వెళ్ళాలి కదా. ఇక జాతర చూసుకుందాం పదండి నెక్స్ట్ వీడియోలో. బాయ్. సర్లే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.